ముగ్గురు ఆఫ్ఘాన్ క్రికెటర్ల మృతి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల మధ్య మరింత ఉద్రిక్తతలకు దారితీసింది. ఇరు దేశాల సైన్యాలు ఒకవైపు పోరాడుతుంటే ఇప్పుడు క్రికెట్ పైన కూడా యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇప్పటికే పాకిస్తాన్తో నవంబర్లో ఉన్న ట్రై సిరీస్ ను రద్దు చేసుకుంటున్నట్లు ఆఫ్ఘాన్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. తమ దేశ ఆటగాళ్ల మృతిపై ఆఫ్ఘాన్ క్రికెటర్లు సీరియస్ గా ఉన్నారు. అయితే కెప్టెన్ రషీద్ ఖాన్ ఈ అంశంపై తీవ్రంగా స్పందించాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్ ను బాయ్కాట్ చేయనున్నట్లు వస్తున్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మన ఇండియాలో ఐపీఎల్ ఎలాగో పాకిస్తాన్ సూపర్ లీగ్ ఉంటుంది. ఈ లీగ్ లో ఇండియా ఆడకపోయినా కొన్ని దేశాల ప్లేయర్లు ఆడుతుంటారు. అయితే ఈసారి పిఎస్ఎల్ ను బాయ్కాట్ చేయనున్నట్లు సంకేతాలు ఇచ్చాడు రషీద్ ఖాన్. తన ఎక్స్ ప్లాట్ఫామ్ బయో నుంచి పిఎస్ఎల్ ఫ్రాంచైజీ పేరు తొలగించడం హాట్ టాపిక్ గా మారింది. లాహోర్ కలెండర్స్ ఫ్రాంచైజీలో సభ్యుడిగా ఉన్న రషీద్ ఖాన్ దాన్ని తన బయో నుంచి తొలగించాడు. అయితే పాకిస్తాన్ ఏరియల్ స్ట్రైక్ లో ముగ్గురు లోకల్ క్రికెటర్లతో పాటు 5 మంది పౌరులు చనిపోయిన విషయం తెలిసిందే. బార్డర్ లో పక్టికా ప్రావిన్స్ సమీపంలో జరిగిన ఈ దాడిలో కబీర్, సిగ్బతుల్లా, హరుణ్ అనే క్రికెటర్లు షరాన్ లో ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడి వస్తుండగా దాడి జరిగింది. పాక్ దాడిపై పిరికిపంద చర్యగా ఆగ్రహించిన రషీద్ ఖాన్ లేటెస్ట్ గా లాహోర్ కలెండర్స్ ను బయో నుంచి డిలీట్ చేయటం, పిఎస్ఎల్ ను బాయ్కాట్ చేస్తున్నాడనే రూమర్స్ కు కారణమయ్యింది.